దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, స్వాతంత్ర్యం క్రీస్తులో నిజమైనటువంటి స్వేచ్ఛ ఈ లోకంలో లేకపోతే భారతదేశంలో కావచ్చు. నిజంగా మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతుంది. నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి స్వాతంత్ర్యము మనకున్నదా? అనేక మంది అంటూ ఉంటారు, అర్ధరాత్రి ఒక స్త్రీ నడుచుకుండా వెళ్ళిన రోజునే మనకి స్వతంత్రమని. నిజంగా మనం స్వతంత్రాన్ని మనం పొందుకున్నామా? దేవుని యొక్క వాక్యం చదువుతుంది, స్వతంత్రం క్రీస్తులో నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి స్వాతంత్ర్యం అండి క్రీస్తులోనే. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, కాబట్టి యేసు తనని నమ్మినటువంటి యూదులతోటి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీరు నా వాక్యమందు, అంటే వాక్యం అంటేనే దేవుడు కదండి. ఆయనే సత్శరీరుడిగా మన మధ్యకు వచ్చాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా యందు నిలిచినట్లయితే, నా వాక్యమందు కనుక మీరు నిలిచినట్లయితే, ప్రియా సోదరి సోదరుడా, దేవుని యొక్క వాక్యమందు, దేవుని యందు మనము నిలిచినటువంటి వారిగా మనం ఉండగలుగుతున్నామా? నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నిజముగా దేవుని యందు గనక మనం, క్రీస్తునందు గనక, వాక్యమందు గనక మనం నిలిచినట్లయితే, నిజంగానంటండి మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి శిష్యులై ఉండి సత్యాన్ని మనం గ్రహించగలుగుతామండి. లేకపోతే, ఎందుకంటే సత్యము దూరముగాను బహులోతుగా ఉంది, దాన్ని గ్రహించు వాడెవడు. కానీ నిజంగా మనం సత్యాన్ని గ్రహిస్తే, ఇదిగో క్రీస్తుకి మనం శిష్యులై ఉంటాము. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. సత్యం అంటే క్రీస్తు వాక్యము. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ప్రియ సోదరి సోదరుడా, నిజమైనటువంటి స్వేచ్ఛ క్రీస్తులో ఉందండి. దేవుని యొక్క వాక్యం చదువుతుంది, మనము భయం నుండి స్వతంత్రం పొందుకోవాలండి. మరి ఆ దినాల్లో 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనం పరిపాలించారంటే, ఎలాగైనా సరే వీరి నుండి మనం మన దేశాన్ని కాపాడుకోవాలి, భారతదేశాన్ని. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుందండి, భయం భయం. ఆ దినాల్లో అనేక మంది భయపడ్డారు. కానీ మనము దేవునిలో ఉన్నప్పుడు, స్థిరమైనటువంటి మనసు కలిగినప్పుడు, సత్యం మీద మనం ఆనుకొని దాన్ని గ్రహించినప్పుడు ఆ ధైర్యాన్ని పుట్టిస్తుందండి మనకి. దేవుని యొక్క వాక్యం చదువుతుంది, మనకి నిజంగా పాపమని లేకపోతే మరణమనే ఆ భయం నుండి దేవత దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు. అందుకే 2 తిమోతి చూస్తే 1:7లో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మయే ఇచ్చును కానీ పెరికి ఆత్మను మనకి ఇవ్వలేదండి. కానీ దినాలు అనేక మంది భయపడిపోతారు. కానీ దేవుడు మనకి భయం నుండి స్వతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. మీరు భయపడవలసిన పని లేదు. ఇదిగో మీరు మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. మనం భయపడకూడదు. భయం నుండి ఆయన మనకి స్వతంత్రం ఇచ్చాడు. మనకి పిరికాత్మని ఇవ్వలేదు మనకి దేవుడు. అంటే మనం ఎంత ధైర్యంగా ఉండాలండి దేవునిలోను. అందుకే దేవుడు ఇంకా మనకి లోక సంబంధాల నుండి దేవుడు మనకి స్వాతంత్రం ఇచ్చాడు. ఇంతకుముందు పాపానికి బానిసమైపోయాం, లోకానికి బానిసలు అయిపోయాం మనం. లోకంలో అనేకమంది పాప క్రియలకి బానిస. ఈ దినాల్లో కూడా అనేక మంది స్త్రీకి బానిస అయిపోతాడు, పురుషుడు లేకపోతే స్త్రీ పురుషుడికి బానిస అయిపోతాడు, లేకపోతే కొంతమంది తిండికి బానిసలు, కొంతమంది ధనానికి బానిసలు అయిపోతారు, లోకానికి అనేక విధాలుగా. కానీ దేవుడు లోక బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపించాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడండి దేవుడు. అందుకే గలతీ 5:1 చూస్తే, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు
మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుడు మనల్ని స్వతంత్రంగా స్వేచ్ఛ ఇచ్చాడండి. స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. అందుకే ఏదేను తోటలో కూడా అవ్వ ఆదాముకి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ ఇవ్వకపోతే గనక, ఆయన స్వతంత్రం ఇవ్వకపోతే ఆ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడుల ఆ వృక్ష ఫలాల్ని తినకుండా కంచి వేసేదును, అక్కడే కెరూబులు పెట్టేదును ఆదిలోనే. కానీ వారికి స్వేచ్ఛనిచ్చాడంటే, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బంధించేసి మీరు ఇలా చేయండి అలా చేయండి అనేవాడు కాదండి. మనకి దేవుడు సంపూర్ణంగా స్వతంత్రాన్నిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు బంధకాల నుండి. కానీ ఆ స్వేచ్ఛని ఇక్కడ ఒకసారి చదువుదాం. ఈ క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకూడి. మనం స్థిరంగా ఉండాలండి. స్వతంత్రం పొందుకున్నామా, స్వేచ్ఛగా ఉన్నామా, స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండాలి, స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, స్థిరమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. మనలో ఉందా? అలా ఉన్నప్పుడు మనం ఎటువంటి పాపమనే దాస్యమనే మరలా ఆ కాడి కింద మనం చిక్కుకోను మనం. మరలా ఆ పాపమనే దాస్యం కాడి కిందకి మనం వెళ్ళం, మళ్ళీ చిక్కుకోం మనం ఎందులో కూడానే. ఎందుకంటే దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్నిచ్చాడు. కానీ ఏదేను తోటలో కూడా ఆ స్వేచ్ఛని, ఆ స్వతంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛని వారు, ఆ స్వతంత్రాన్ని వారు దుర్వినియోగం చేసుకున్నారండి. స్వేచ్ఛనిచ్చాడంటే దేవుడు మనల్ని పాపములో పడిపోవటానికి కాదండి, పాపము నుండి రక్షించుకోవటానికి, పాపము జోలికి వెళ్ళకుండా. అందుకేనండి స్వాతంత్రం అంటే ఇష్టం వచ్చినట్లు. ఈ దినాల్లో భారతదేశంలో కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు, మాకు స్వతంత్రం వచ్చేసింది, మా ఇష్టానుసారం మేము బ్రతుకుతాము, ఎవరిని కొట్టాలంటే అది కొట్టేస్తాం, ఏది చెయ్యాలంటే అది చేసేస్తామేమో. ఎందుకు? మాకు స్వతంత్రం వచ్చేసింది, మాకు అధికారం ఉంది, మేము ఏమైనా చేయగలము అని అనేక మంది ఈ దినాల్లో జీవిస్తున్నారండి. కానీ వాక్యం సెలవుస్తుంది, స్వతంత్రం అంటే ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించటం కాదు. నేను నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే ఊరుకుంటుందండి ప్రభుత్వము? లేదు. స్వతంత్రం ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యం చేస్తుందండి. గలతీ 5:13 చూస్తే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతురి. మనం ఎందుకు పిలువబడ్డామండి? దేవుని దగ్గర నుండి. దేవుడు ఈ భూమి మీద మనల్ని ఎందుకు పెట్టాడు? స్వతంత్రులుగా, స్వేచ్ఛగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము శారీర క్రియలకు హేతువు చేసుకోనక, నాకు స్వతంత్రం వచ్చేసింది కదా, నా ఇష్టానుసారంగా నేను ఉండొచ్చులే అని అనుకుంటున్నారేమో. అలా ఉండకూడదండి. ఇదిగోండి ఇక్కడ వాక్యం చదువుతుంది, ఆ స్వతంత్రము శరీర క్రియలకు. కొంతమంది స్వేచ్ఛ ఉందని, స్వతంత్రం ఉందని వాళ్ళ ఇష్టానుసారంగా పాపంలో పడిపోతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. నోరుంది కదా, స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది, ఏదైనా మాట్లాడుకోవచ్చండి. ఇష్టానుసారంగా బూతులండి, భయంకరమైన మాటలు, భయంకరమైన పాపపు క్రియలు. వాక్యం చలుస్తుంది, ఇది ఆ స్వాతంత్రమేనంట శరీర క్రియలకు హేతువు చేసుకొనక, దాన్ని ఆధారం చేసుకోకూడదు. నాకు స్వాతంత్రం వచ్చింది కదా, నా ఇష్టానుసారంగా నేను చేసుకుంటానులే, చేసుకోకూడదు. హేతువు చేసుకోకూడదు అంట. శరీర క్రియలకు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉన్నది. ప్రేమ చూపించాలండి. స్వతంత్రం వచ్చిందని కదండి ఎవడు పడితే అని ఇష్టానుసారంగా కొట్టేయకూడదు, ఏది పడితే చేసేయకూడదు, ఒకరినొకరు ప్రేమించుకోవాలండి. అందుకేనండి ఒక వ్యక్తి అంటాడు, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు. ఈ దినాల్లో మతాలని చచ్చిపోతున్నారు, మతాలని కొట్టేసుకుంటున్నారు. ఎందుకండి? ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు సేకరిస్తారు. మత పిచ్చోళ్ళండి ఉన్నారు ఈ దినాల్లో. మనం ఆ విధంగా ఉండకూడదండి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నీ మతం లేకపోతే నా మతం దేవుడి దగ్గరికి అయితే మనల్ని తీసుకెళ్తాం. మంచి మనసు కలిగి ఉంటే, మనలో తగ్గింపు స్వభావం ఉంటే, ఒకరిని ప్రేమించినట్లయితే, ఒకరిని ఆదరిస్తే, ఒకరికి మనం సహకారులుగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, దేవుని యొద్దకి ఎవడైనా వెళ్తాడు. వాడు ఏ మతస్థుడైనా సరే. దేవుడు మతాలను చూడడం, దేవుడు రూపాలను అస్సలే చూడడం. దేవుడు చూసేది మనసును చూస్తాడు. నీ మనసు గనక నిష్కపటంగా, నిస్వార్థముగా, నిర్మలముగా, పవిత్రముగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, దేవుడు ఆయన యొక్క రాజ్యానికి ఆయన మనకి స్థానాన్ని ఇస్తాడండి.
దేవుడు ఈ దినాన అనేక మంది మతోన్మాదులు మతం మతం అని పడి చనిపోతున్నారు. మతం మనల్ని రక్షించదండి. మతం కాదు, మనకి మానవత్వం ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనం అది చూపించాలి. మనం ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవాలి. లేకపోతే ఒక కవి అన్నాడు కదండీ! దేశమంటే మట్టి కాదే దేశమంటే మనుషులని. ఇలాగే మతాలని చెప్పేసి ఒకరినొకరు కొట్టుకొని చనిపోతే చివరికి మిగిలేది దేశంలో మట్టే మిగులుతది తప్ప మనుషులు ఎవ్వడు ఉండడండి. ప్రేమించుకోవాలి ఒకరినొకరు. ఎందుకు నీ మతం గొప్ప, నా మతం గొప్ప? అనేక మంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఒకడికొకడు దాసులయుండుడి. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను పాపానికి బానిసనా? లేకపోతే నేను భయానికి బానిసనా? ఈ దినాల్లో అనేక మంది భయానికి బానిసలు, పాపానికి బానిసలు, లోకానికి బానిసలు. దేవుడి యొక్క వాక్యం చేస్తుంది. గత నిందలకి గాని నువ్వు బానిసవైపోతున్నావా? లేక ఇదిగో దేవుని యొక్క వాక్యం క్రీస్తులో నిజమైన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామా? క్రీస్తులోనండి నిజమైనటువంటి స్వాతంత్రం. అందుకే దేశమా దేశమా మనం భయపడవసరం లేదండి. భారతదేశమా ఉత్సాహించుడి. దేవునికి దగ్గరగా ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఒకరినొకరు ప్రేమించుకుంటే దేశాన్ని దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఆశీర్వదిస్తాడండి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, దేవునికి దగ్గరగా జీవిస్తూ, ఆ స్వేచ్ఛను క్రీస్తులో, ఆ స్వాతంత్ర్యము క్రీస్తులో స్వేచ్ఛ మనకుంది కనుక దాన్ని మన శరీర క్రియలకు కాదు గాని ఉపయోగించటం. ఒకరినొకరిని ఆదరించుకుంటాం. ఒకరినొకరిని మనం కలుపుకుంటూ ప్రేమతో, ఐక్యతతో జీవించేవారిగా మనం ఉందాం. అటువంటి కృపా కాపుదల దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ దినాన దేవా, ఇదిగో తండ్రి, మా జీవితాల్లో ప్రభా నువ్వు స్వతంత్రాన్ని ఇచ్చావు ప్రభా. ఎప్పుడైతే ఆ మరణపు ముళ్ళును ప్రభు నువ్వు విరిచావో, పాపమనే ఇదిగో మరణమనే ఆ భయం నుండి మాకు స్వతంత్రాన్ని, స్వేచ్ఛను మాకు ఇచ్చావు దేవా, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, మేము నీకు దగ్గరగా జీవిస్తూ ప్రభా, మాకు స్వతంత్రం ఉంది కదని మా ఇష్టానుసారంగా జీవించటం కాదు కానీ ప్రభా, మేము ఒకరికొకరు ప్రభా ప్రేమ కలిగి, ఒకరికొకరు దాసులుగా ఉండి, మేము ఒకరికొకరు తగ్గించుకుని నీకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. భారతదేశాన్ని మీరు దీవించండి. భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ బిడ్డకి ఏ సమస్య ఉందో, ఏ అవసరాలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో, దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులకు ప్రభా నీ జ్ఞానాన్ని దయచేయండి. దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలో, దేశానికి ఏ విధంగా ప్రేమను పంచాలో, ఐక్యంగా ఉండాలో నీ జ్ఞానాన్ని నాయకులకు మీరు దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.